దేవుని కొరకు సాక్షిగా జీవించవలసిన నువ్వు ఆ సాక్షిగా జీవించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తున్నావా? ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలి, ఏదేదో సాధించాలి, ఏదేదో పొందుకోవాలి, పరుగులు తీస్తున్నావు. వినో, ఆయన చెప్పింది నువ్వు చేయకపోతే నువ్వు అనుకున్నది నీ జీవితంలో సాధించటము సాధ్యము కాదు. ఎక్కడికో వెళ్ళిపోతాడట, మరి ఏం చేస్తాడో తెలియదు, ఏం సాధిస్తాడో తెలియదు. ఏం సాధించాడండి? యోనా ఏమైనా సాధించగలిగాడా? లేదండి. తన చుట్టూ ఉన్నవారికి ప్రమాదాన్ని తీసుకొచ్చాడు, తన చుట్టూ ఉన్నవారిని భయపెట్టేశాడు, తన చుట్టూ ఉన్నవారు కేకలేస్తున్నారు భయంతో. కారణము, పరిశుద్ధంగా జీవించవలసినటువంటి యోనా, ప్రభువుకు సంపూర్ణంగా లోబడవలసిన యోనా లోబడకుండా పారిపోతున్నప్పుడు తన చుట్టూ ఉన్నవారిని నష్టపరిచాడు, భయపెట్టేశాడు, బాధ పెట్టేశాడు, ప్రాణం మీదకి తెచ్చేశాడు. వింటున్నావా సహోదరి సహోదరుడా? నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులకు నువ్వు నరకం చూపిస్తావు. నీ ఇంట్లో ఉన్న వారికి నువ్వు శాపంగా తయారవుతావు, వాళ్ళని భయపెట్టేస్తావు, వాళ్ళు కలిగి ఉన్న వస్తువులన్నింటినీ కూడా నువ్వు అమ్మి పడేస్తావు. ఇల్లు మొత్తం దివాలా ఖాళీ చేయించేస్తావు, దివాలా తీసేస్తావు. యోనా దేవుడు చెప్పింది చేయకుండా ఏదో చేస్తాడట. ఫలితము, ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టి అలలు ఎగసి పడుతున్నప్పుడు, వాడ అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళకున్న సరుకులన్నీ కూడా నదిలో, సముద్రంలో పడేశారు. వారు కలిగినటువంటి ఆస్తిని పోగొట్టుకున్నారు. తాగుబోతైన భర్త ఉన్నట్లయితే, తిరుగుబోతైనటువంటి భార్య ఉన్నట్లయితే వినండి, కలిగిన ఆశీర్వాదాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఆర్థికంగా చితికిపోవాల్సి వస్తుంది, చేతులు ఖాళీ కావాల్సి వస్తుంది, జేబులు ఖాళీ కావాల్సి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ కావాల్సి వస్తుంది, నీ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఖాళీ అయిపోతుంది. నీ వల్ల నీ చుట్టూ ఉన్న వారికి శాపమే తప్ప ఆశీర్వాదం ఉండదు. ఆ రోజు నాకుండా ఉండాలంటే ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో.